నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, వెజిటబుల్ థెరపీ లో భాగంగా ఎన్నో సమస్యల నుంచి ఎలా మనం వెజిటబుల్స్ ని వినియోగించుకుని వాటి నుంచి ఎలా బయటపడాలనే చాలా వీడియోస్ లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎంతో మంది లబ్ధిని పొందటం వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, చాలా న్యాచురల్ వేలో వాటి నుంచి, ఆ సమస్యల నుంచి క్రమేపీ బయటపడటం అనేది అబ్జర్వ్ చేయటం. మరీ ముఖ్యంగా షుగర్ సమస్య చాలా సింపుల్ గా దాని నుంచి బయటపడటం అనేది జరిగింది. దానికి నిజంగా మీ నుంచి ఆ గురువుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజంగా నేను నిన్నే ఆ. దీని మీద ఒక వీడియో చేయాలి. ఆవిడ వాయిస్ పంపించింది. షుగర్ కి సంబంధించి షుగర్ కి సంబంధించి వాళ్ళ జీవితంలో కోఇన్సిడెన్స్. గురుగారికి నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా చేశారు. తాడేపల్లిగూడెం దగ్గర నెలజర్ల మండలం తెలికచార్ల గ్రామం సార్. నేను 3 నెలలుగా మీ వెజిటేబుల్ థెరపిస్ట్గా మీరు నాకు పరిచయం అయ్యి నా భర్తకి షుగర్ ఉంది సార్. కరోనా వ్యాక్సిన్ 2సారి వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి 500 అలా ఉంటుంది సార్. 1000 పవర్ టాబ్లెట్ వాడితేనే కానీ కంట్రోల్ రావట్లేదు. అలాగలాగా 1 yearగా కొంచెం 300 250 అలా ఉంటుంది. 1000 పవర్ వేస్తూ ఉంటే 3 నెలల నుంచి మీరు చెప్పినట్లుగా డైట్ ఫాలో అవుతూ, కుకింగ్ ఫుడ్ మధ్యాహ్నం తీసుకుని, ఉదయం సాయంత్రం రా ఫుడ్ తీసుకుని, జ్యూస్ తాగుతూ, ఈవినింగ్ అయితే ఇంకా ఓన్లీ జ్యూసే. సేమ్ మీరు చెప్పిన విధంగా పాటిస్తూ, మీరు చెప్పిన ఎక్సర్సైజ్ చేయిస్తూ చేస్తామంటే ఇప్పుడు 3 నెలలు అయింది. మన 10వ తారీఖు 3 నెలలు పూర్తయింది. షుగర్ నార్మల్కి వచ్చింది. టాబ్లెట్ లేకుండా ఇప్పుడు మార్నింగ్ పరగడుపున 96, తిన్న తర్వాత 121 అలా ఉంది సార్. నేను రిపోర్ట్ చాలా చాలా సంతోషం సార్. మీకు నిజంగా జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ ఇలా ఎంతో మంది ఉన్నారు. నేను నాకు వీలైనంత వరకు మా చుట్టుపక్కల కన్నా తెలుసున్న వాళ్ళకి నేను చాలా వరకు చెప్తున్నాను. కొంతమంది చేస్తున్నారు, చేసి మంచి మంచి రిజల్ట్స్ చెప్తున్నారు. అలాగే నా భర్త కూడా ఈ షుగర్ మందులు వాడుతూ ఉండగానే మూతి బాగా వాసిపోవడం, ఫేస్ అంతా, లేదంటే బాడీ అంతా కూడా దద్దుర్లు వచ్చేయడం, దురదొచ్చేయడం, అలా ఎలర్జీ 15 రోజులు 2-3 సార్లు వచ్చినట్టు వచ్చేసింది సార్. అది కూడా దొండకాయ జ్యూస్, ఆ బీరకాయలోనే దొండకాయ వేసి ఎనర్జీ కోసం, మళ్ళీ మీరు చెప్పినట్లుగా బియ్యనుగులు బాగున్నారని గుమ్మడికాయ ముట్టేసి, అలాగా నిమ్మకాయ వేసి జ్యూస్ మజ్జిగ చేసి ఇస్తా ఉన్నాను. శ్రద్ధగా మీరు ఎలా చెప్పారో అలా చేయించుతా ఉంటే అన్ని కంట్రోల్కి వచ్చిన, నీరసం అన్నది లేదు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ అలర్జీ కూడా ఎన్ని మందులు, ఆయుర్వేదిక్ కాదు, హోమియోపతి కాదు, ఇంగ్లీష్ కాదు, అన్ని మందులు వాడుతా ఉన్నా కూడా తగ్గింది. ఒక వారం రోజులు దొండకాయ అందులో కలిపి దొండకాయ జ్యూస్ చేసి ఇచ్చేసరికి తగ్గింది. అలాగలా మొత్తం తగ్గిపోయి వచ్చేసింది. షుగర్ కూడా నార్మల్ అయిపోయింది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మీకు నేను చాలా రుణపడి ఉంటాను సార్. నిజంగా అమేజింగ్. నిజంగా ఎంత ఆనందంగా అనిపిస్తుందో. అంటే కష్టం తీరింది మీరు చెప్పిన దాని ద్వారా అని అంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ సైన్స్ టెంపర్మెంట్ పెరిగిపోయి అన్నిటికీ ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ లేకపోతే మేము నమ్మము అని అంటే, మరి సైన్స్ ఇప్పుడు డాక్టర్స్ని కించపరచడం నా ఉద్దేశం కాదు. వాళ్ళు కూడా 100% గ్యారంటీ ఇస్తారా? ఏదైనా ఆపరేషన్ థియేటర్కి వెళ్తే మాది గ్యారంటీ కాదు అని సైన్లు చేయించుకుంటారు. ఇప్పుడు వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ ఇంత హడావుడిగా చేశారు చాలా కష్టపడి. బట్ దెన్ ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అసలు ఈ టెంపర్మెంట్ పెరిగిపోయి ఏదైనా చెప్తే దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ, హింసిస్తూ జనాలు తగ్గి హ్యాపీగా ఉన్నారు. వదిలేయండి దయచేసి. లక్షల మంది అమ్మా, లక్షల మంది. ఇది అవగాహన రాహిత్యం. ఎవడైతే అంటే ఏదైనా సరే హిందూ ధర్మశాస్త్రంలో, హిందూ ధర్మంలో నీకు ప్రతిదానికి వేదం ప్రమాణం. వేదాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతారు హిందువులందరూ కూడా. హిందూ సంప్రదాయంలో ఉన్నవన్నీ కూడా. ఆయుర్వేదం, హోమియోపతి పితామహుడు మీకు ఇక్కడది కాదు, ఇండియాలో కాదు, కానీ ఆయన పేరు హనుమన్. ఆయన అంటే ఇందులోంచి వచ్చింది ఒక మొక్క, దానికి ఉన్నటువంటి శాస్త్రీయతను తీసుకుని దాన్ని ఆయన విధానంలో ఒక మెడిసిన్గా తయారు చేశారు. యునాని, ఇవన్నీ కూడా ప్రకృతి సహజం, ఎలాంటి మార్పులు చేయకుండా. ఇక్కడ ఇంగ్లీష్ వైద్యం అనేది, మెడిసిన్ అనేది తాత్కాలిక ఉపశమనం, ఎమర్జెన్సీ మాత్రమే. మనకి శాశ్వతంగా పరిష్కరిస్తుందా అంటే ప్రశ్నార్థకం. దేనికైనా సరే
అంటే వాళ్ళు కూడా నేను చాలా మంది డాక్టర్లతో ట్రావెల్ చేశాను. వాళ్ళు ఎవరు కూడా ద్వేషులు కాదు. ఆయుర్వేద అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉందా వెస్ట్రన్ మెడిసిన్? వందేళ్ళు కూడా అవట్లా వచ్చి. మరి ఇంతకు ముందు దేని మీద ఆధారపడి మనిషి కానీ ప్రతి దానికి పేపర్ మీద ఉండాలి. వాళ్ళు అనేది ఏంటంటే ప్రతి దానికి పేపర్ మీద ఉండాలి. రీసెంట్ గానమ్మా ఒక నెల రోజుల క్రితం ఒక సమస్య CA 125 మోర్ దాన్ 5300 రేంజ్. ఒక 10 days ఒక మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్కి వెళ్తే 2300 3000 డ్రాప్ అయింది CA 125 టెస్ట్. మళ్ళీ ఒక 3 days చేసిన తర్వాత 300 డ్రాప్ అయి 1900 చేంజ్ వచ్చింది. అది ఫైబ్రాయిడ్ బయాప్సీకి వెళితే బయాప్సీలో నార్మల్. అదేమిటి పెట్ స్కాన్ లో ట్రిగర్ అయింది, బయాప్సీలో మాత్రం నాడ్జిల్స్ కనిపించినాయి. అయితే సమస్య లేనప్పుడు ఆ మందులు వాడితే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా? మరి సమస్య లేదు, మీరు మందులు ఏమైనా వాడారు దానికి సంబంధించి? మెడిసిన్ ఫుడ్ అమ్మా, ఫుడ్ ఆహార విషయాల్లో మార్పులు చేయడం వల్ల, అంటే నేను ఇక్కడ ఆహారాన్ని ఔషధంగా మార్చాను. మనం దీనికి చేసిన ప్రయోగం బీరకాయ కొన్ని మనం లోనే ఆ మార్పు వచ్చింది అని చెప్తున్నారా? ఓకే, అంటే అక్కడ మీకు కావాల్సింది మెడికల్ ఎవిడెన్స్ కదా. మెడికల్ ఎవిడెన్స్ లో నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ 16th ఒక డేట్ లో మనం చేయించినప్పుడు అదంతా వచ్చింది. మళ్ళీ 10 days తర్వాత వితౌట్ ఎనీ అలోపతి మెడిసిన్స్ ఏమీ వాడకుండా లేదు, దాంట్లో మెడిసినే లేదు. సో మీకు కావాల్సిన పేపర్ మీద ఉన్నటువంటి ఉంది. నేను ఇప్పుడు అదే ఒక యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఇప్పుడు ఈ ఎవిడెన్స్, నీకు కావాల్సింది మెడికల్ ఎవిడెన్స్ కావాలి కదా. అంటే ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. డయాబెటీస్ ఆవిడ వాడింది, ఇప్పుడు వాళ్ళ టెస్ట్ లో తెలుస్తుంది. ఇంతకు ముందు 500 ఉంది ఆ మెడిసిన్ వాడితే, వితౌట్ మెడిసిన్ నార్మల్కి వచ్చింది. అది టెస్టే కదా చెప్పింది. నువ్వు ఏం తీసుకున్నావంటే నువ్వు బీరకాయ జ్యూస్ హ్యాపీగా పనిచేసింది. క్రియాటిన్, నువ్వు వంకాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా క్రియాటిన్ నార్మల్ అయింది. మెడికల్ ఎవిడెన్సెస్ నీకు అందులో ఏది పనిచేసింది. కిడ్నీ బాగా పనిచేయడానికి కావాల్సింది పొటాషియం. హై పొటాషియం ఇస్తే కిడ్నీలు డ్యామేజ్ అయినాయి, ఆగింది. పొటాషియం ఫుడ్ ఆపేశారు. వంకాయ జ్యూస్ తాగారు. మళ్ళీ క్రియాటిన్ టెస్ట్ చేస్తే నార్మల్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే అది ఆహారం ఔషధం అయ్యి నీ శరీరంలో ఉన్నటువంటి అవకతవకలు మార్చింది. నీకు ఇప్పుడు మెడికల్ ఎవిడెన్సెస్ ఏమిస్తారు నీకు? ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, సిస్టోస్టోన్ టాబ్లెట్ వాడతారు. అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాక్ట్స్ కదా, మీకు మొక్కల్లో గోక్షోరా ఇలా కొన్ని ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక మందు తయారు చేస్తారు. దానికి మెడికల్ ఎవిడెన్సెస్ నీకు అంటే యాసిడ్స్ గురించి మాట్లాడతాం. ఇంగ్లీష్లో మెడిసిన్ అంతా కూడా ఏదో ఒక యాసిడ్తో మిళితమై ఉంటుంది. శరీరమే ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళడం వల్ల సమస్య వచ్చింది. నువ్వు మళ్ళీ యాసిడ్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది? అందుకనే మీకు కావాల్సింది మెడికల్ ఎవిడెన్స్, రిపోర్ట్ కదా. రిపోర్టే చేస్తాం, వస్తూనే ఉన్నాయి. తగ్గాం బాబు, మేము హ్యాపీగా ఉన్నాం కంటే రిపోర్ట్ ఇంకేమైనా ఉంటుందా అసలు? అంటే మనం అవగాహనని కోల్పోయాం. అవగాహనను కోల్పోవడం ద్వారా మన జీవన విధానంలో మార్పులు రావడం ద్వారా సమస్యలు ఎదుర్కొన్నాం. ఎప్పుడైతే సమస్య వచ్చిందో అలర్ట్ అయ్యో, ఇక్కడ ఏముందని ఎతికావు, నీకు దగ్గరలో అనుసంధానంగా ఉన్నది వంటిల్లు. నీ వంటిల్లో ఉన్న పదార్థాన్ని అది ఆహారం కాదు ఔషధంగా మార్చుకున్నావు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల తీసుకుంటే నీకు రిపోర్ట్లలో చేంజ్. ఇంకంతకన్నా ఇంకా నీకు ఎవిడెన్స్ ఏం కావాలి? అయినా ఇప్పుడు మీరు చేసేటటువంటి, ఇప్పుడు మీ గురువు గారు చెప్పినటువంటి అంశాలు, వెజిటబుల్ థెరపీని పరిచయం చేయడం, ఏదో ప్రూవ్ చేసుకోవాలని కాదు, 10 మందిలో సంతోషాన్ని చూడాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్నదే థాట్ ప్రాసెస్. దాంట్లో మీరు సఫలీకృతం అవుతున్నారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. వి డోంట్ కేర్, ఏమైనా మాట్లాడుకోనివ్వండి, ఏదైనా మాట్లాడతారు, ఇంకా సహజం కదా. ఏనుగు వెళ్తుంటే అరుస్తాయి, కుక్కలు అరుస్తాయండి. ఎందుకు అంటే దాని ఆకారాన్ని చూసి కావచ్చు, భయం వల్ల కావచ్చు. దీని నైజం మొరగటం. కుక్క అనేది మొరుగుతూ ఉంటుంది, ఏనుగు అనేది గుమ్మనంగా తన పని తను చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సింహం కూడా వెనక వచ్చి ఏనుగు మీద యుద్ధం చేయాలి, పడగొట్టాలి తప్ప ఎదురుగుండా వచ్చి అంటే ఏనుగే కాదు, ఏ సాధు జంతువు ఎదురుగుండా కూడా, అంటే చివరికి లేడి మీద కూడా వెనక నుంచి దెబ్బ కొడదు, ఎదరు నుంచి కాదు. ఎదరు నుంచి వస్తే కొమ్ములతో పొడి చేస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా అవగాహన రాహిత్యంతో, నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు. నేను చెప్పింది తప్పు అనడానికి నీకేం అక్కర్లే, నాలెడ్జ్ అవసరంలే. కానీ నేను చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయడానికి నీకు నాలెడ్జ్ కావాలి, సాధన చెయ్యాలి. అది ఏదైనా కావచ్చు. కరెక్ట్. నేను స్కిన్ ఎలర్జీతో మీకు చెప్పాను కదా, 10 years సఫర్ అయ్యా. నేను వాడనటువంటి
అలోపతి మందు లేదు, నేను చూడనటువంటి డ్రగ్ లేదు, ప్రతిదీ వాడడం జరిగింది. నాకేమి మరి పరిష్కారం దొరకలేదు. నాకు వేదం, ఆయుర్వేదమే తగ్గించింది. ఎస్ వేద ప్రమాణం, వేదమే నీకు దిక్కు ముక్కు దారి చూపిస్తుంది, నీ జీవన విధానాన్ని మార్పు చేస్తుంది. అది హైబ్రిడ్, ఉమ్. దానివల్ల ఉపయోగం ఉపయోగం తగ్గచ్చు. తక్కువ ఉమ్. పని చేస్తుంది, తక్కువ పని చేస్తుంది. అదే అద్భుతమైనటువంటి నాటు దేశవాళీ ఇవ్వగలిగితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఒక షుగర్కే కాదు, బీరకాయ చాలా రకాల సమస్యలకి పరిష్కారం. వాటన్నిటి గురించి దయచేసి రైతులందరూ కూడా మళ్ళీ సేంద్రీయ వ్యవసాయంలోకి వద్దాం. ఈ కెమికల్స్ అవి వాడడం తగ్గిద్దాం, భూమిని కాపాడుకుందాం, ఆ భూమి మనల్ని కాపాడుతుంది. అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మి.